ప్రొద్దుటూరు మండలం గోపవరం గ్రామ పంచాయతీ పరిధిలోని ద్వారకా నగర్ నందు కాలువ పనులు 16 లక్షల రూపాయలతో, ఆచార్య కాలనీ నందు రోడ్డు పనులు 12 లక్షల రూపాయలు పంచాయతీ నిధులతో భూమి పూజ చేసిన నాయకులు నంద్యాల కొండారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి, బచ్చల ప్రతాప్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పట్నం లక్ష్మణ్ కుమార్. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య మాట్లాడుతూ, గడిచిన 2 దశాబ్దాలుగా ఇక్కడి ప్రజలు మురుగు కాలువలు లేక సరైన రోడ్డు వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారని, గత ప్రభుత్వ హయాంలో ఇక్కడి ప్రజలకు మాట ఇచ్చిన నాటి ప్రభుత్వ నేతలు మాటలను విస్మరించి పనులు అటకెక్కించారని ఆరోపిస్తూ, తాను ఎన్నికలలో వాగ్దానం చేసిన విధంగా నేడు పనులు ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈరోజు జరిగేటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి లీడర్లకు, కార్యకర్తలకు, అదేవిధంగా మా వీధిలో మంచి పనులు జరుగుతూ ఉన్నాయి, మా వీధిలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అని చెప్పి వచ్చేటువంటి బహిరంగ లోకానికి అందరికీ కూడా పేరున్న నమస్కారం తెలియజేస్తూ, ఇంతకుముందు చాలాసార్లు ఈ ప్రాంతానికి మేము వచ్చినప్పుడు వచ్చేసి వీళ్ళతో కంప్లైంట్ చేయడం జరిగింది. దాదాపుగా 10-12 సంవత్సరాల క్రితం నుంచి కూడా వర్షాలు వస్తే పాఠశాలలో ఒకటో మోకాళ్ళలో నీళ్లు నిలబడతాయి. ఈ పక్కనే స్కూల్ కూడా, అది అప్పర్ ప్రైమరీ స్కూల్ కూడా ఉంది. పిల్లలు నిలబడితే మునిగిపోయేటువంటి పరిస్థితి ఉంది. సో వాళ్ళందరూ కూడా కలిసి ఈ రోడ్డు చాలా తగ్గుపడిపోయింది. కాలువ నీళ్ళు కూడా రోడ్డు మీదకి వస్తా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కాలువ ప్లస్ రోడ్డు వచ్చినట్లయితే ఈ వీధి ఉన్నటువంటి వాళ్ళకి కానీ, లేదా ఇక్కడ ఉన్న ఆచరణలు ఉన్నటువంటి వాళ్ళకి కానీ మంచి జరుగుతాయని చెప్పి చాలా కాలం నుంచి చెప్పడం జరుగుతుంది. అయితే అంతకుముందు కాలం అంతా కూడా దాదాపుగా 10 సంవత్సరాల కాలం పాటు మా వైసీపీ ప్రభుత్వం ఉంది. కాబట్టి నేను కూడా ఏం చేయనటువంటి పరిస్థితుల్లో ఆలోచన ఉండడం జరిగింది. అయితే వీళ్ళకైతే ఒకటే వాగ్దానం చేసిన, అమ్మ వాళ్ళ ప్రభుత్వం అయిపోతానే సర్పంచులు కానీ, అదే విధంగా వార్డు మెంబర్లు కూడా వాళ్ళ వాళ్ళు ఉన్నారు, నేను చెప్పేటువంటి కార్యక్రమాలు కూడా వాళ్ళు నెరవేర్చే పరిస్థితులు లేరు, మీ తరపున మేము కూడా కొట్లాడుతూ ఉన్నాం, అయినా పని జరగడం లేదు, మీరు ఒకసారి ఆలోచన చేయండి, దయచేసి వాళ్ళ అధికారుల పాలన పోయిన తర్వాత అధికారుల పాలన వస్తుంది. ఇప్పుడు అధికారుల పాలన కూడా వచ్చిన తర్వాత నంద్యాల వరదరాజు గారి యొక్క సహాయంతో ఏమైతే మనం వీళ్ళకి మాట చెప్పినామో ఆ మాట ప్రకారమే ఈనాడు పెద్దలు ఎంపీపీ రాఘవరెడ్డి గారు కానీ, అదేవిధంగా ఎమ్మెల్యే గారి యొక్క పుత్రుడు కొండారెడ్డి గారు అయితేనని మిగతా నాయకులతో కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఒకసారి మేము ఆలోచన చేయమని చెప్పేది ఏమిటంటే, ఇప్పటికీ ఆల్రెడీ 5 సంవత్సరాల నుంచి కూడా ఉన్నటువంటి సర్పంచ్ కానీ, లేదా వార్డు మెంబర్లు కూడా ఇప్పుడు చాలా మంది వాళ్ళు కాలం అయిపోయింది, వాళ్ళు ఉన్నారు. నేను అడిగేది ఏమిటంటే, ఏ వార్డు మెంబర్ అయినా కూడా, ఏ సర్పంచ్ అయినా కూడా మీ దగ్గరికి వచ్చి మీ దగ్గర సమస్యలు ఏమైనా ఉన్నాయా, లైట్లు వెలుగుతున్నాయా లేదా, కాలువలు ఏమైనా అవసరం ఏమైనా ఉందా, ఇక్కడ రోడ్డు ఏమైనా నిర్మాణం అవసరం ఉందా అని చెప్పి అడిగినారా లేదా అని చెప్పి నేనే ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నాను. కాబట్టి ఈరోజు జరిగేటువంటి ఈ కార్యక్రమంలో ఏమైతే మనం మాట చెప్పినామో దాని ప్రకారంగా ఆచార్య కాలనీలో 10 లక్షల రూపాయలు ఒక రోడ్డు కాలువ ప్లస్ ఆ పక్కనే ఇంకోటి వచ్చేసి చాకుల బజార్ ఉంది, అక్కడ కూడా దాదాపుగా 6 లక్షల రూపాయల రోడ్డు కూడా శాంక్షన్ అయింది, వదిలిపెట్టారు. అదేవిధంగా ఇక్కడ మన ద్వారకా నగర్ పరిధిలో వచ్చేసి 16 లక్షల రూపాయలతో 10 సంవత్సరాల నుంచి కాలం నుంచి కూడా వాళ్ళు చాలా సార్లు అడుగుతా ఉన్నారు. సో అక్కడ కూడా వాళ్ళు ఎవరు చేపట్టలే, అంటే ఎవరు డబ్బు ఉంటే తినేదానికే వాళ్ళు సరిపోవడం లేదన్నమాట. మరి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పి అభిప్రాయంతో నంద్యాల వరదరాజు గారి యొక్క సహకారంతో ఆయన ఇచ్చిన మాటల ప్రకారంగా ఖచ్చితంగా ఈరోజు పనులు చేపట్టాం. వీలైనంత తొందరగా పనులు కంప్లీట్ చేస్తారని చెప్పి కూడా తెలియజేస్తూ, నేను దీనిని కోరేది ఏమిటంటే, ఏ కాంట్రాక్టర్ అయినా కూడా 10 రూపాయలు డబ్బు మిగలని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటారు. నేను చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా విజ్ఞప్తి చేసేది ఏమిటంటే, మీరు కూడా పని చేసేటప్పుడు కాలువ పని కానీ లేదా రోడ్డు పని కానీ చేసేటప్పుడు వచ్చేసి పని సక్రమంగా జరుగుతుందా లేదా, జరిగిన తర్వాత కూడా పూర్తి ఎండాకాలం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి క్యూరింగ్ బాగా జరగాల. మనము లేకపోయినా మనం ఉన్నా కూడా ఖచ్చితంగా 10 సంవత్సరాల పాటు ఈ రోడ్లు కాలువలు బాగా నిలబడాలి. అప్పుడే శాంక్షన్ చేసినటువంటి వరదారెడ్డి గారికి కానీ, లేదా రాఘవరెడ్డి గారికి కానీ, కొండారెడ్డి గారికి కానీ, ఇక్కడ ఉన్నటువంటి మా అందరి నాయకులు చాలా మంది ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా మంచి పేరు ఉంటారని చెప్పి తెలియజేస్తూ, తప్పనిసరి కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ